సో అంటే ఈ జనరేషన్ పిల్లలు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి. నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరు టీవీ 99 వీక్షకులందరికీ కూడా శుభోదయం. చంద్రబాబు నాయుడు గారు ఎట్ 75, ఆయనకి 70 సంవత్సరాలు వచ్చినాయి. వాళ్ళ ఆయన నేను అనుకుంటున్నాను 1978 ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే. యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా 25 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా వచ్చారు. ఎమ్మెల్యే ఏం చేయాలి అనే దాని మీద ఆ రోజు ఆయన ఒక మోడల్ ఎమ్మెల్యేగా అక్కడ ఆయన నియోజకవర్గం ఏదైతే చంద్రగిరి ఉందో ఆ చంద్రగిరిలో చేసి చూపించారు. ఇక ఆ తర్వాత తెలుగుదేశం ప్రస్థానం, తెలుగుదేశం పార్టీ సంక్షోభాల్ని ఆయన హ్యాండిల్ చేయటం, అలాగే లక్ష్మీ పార్వతి సంక్షోభాన్ని హ్యాండిల్ చేయటం, ఆ తర్వాత 3 సార్లు 4 సార్లు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటం, గత 24 ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో మరి గెలవడం, కేవలం 11 సీట్లకి వైసీపీని పరిమితం చేయటం, ఏదైతే ఇప్పట్లో అవ్వదు అని చెప్పి ఆశను వదులుకున్నటువంటి అమరావతి నిర్మాణం శరవేగంగా ప్రారంభం జరుగుతుంది. 2వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు. పోలవరం కూడా పట్టాలెక్కింది. రివాల్వరింగ్ వారు మొత్తం పని ప్రారంభమైంది. 3 సంవత్సరాల్లో అది జాతికి అంకితం కూడా అవుతుంది. అవి కాకుండా ఎన్నో ప్రాజెక్టు ఈ 10 నెలల్లో ఎన్నో ప్రాజెక్టులు, 1 కాదు 2 కాదు. ఇది చెప్పాలంటే ఇవి రఫీ గారు మనం ఇవి రోజు మాట్లాడుకునేవే. నేనంటే ఆయనలోంచి క్రక్స్ ఎలాంటి స్పిరిట్ తీసుకోవాలి పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు, అది నేను అడుగుతున్నది. ఒక పట్టుదల, రాష్ట్రం కోసం పనిచేయాలి, తన కోసం కొంత, రాష్ట్రం కోసం కొంత, దేశం కోసం కొంత పనిచేయాలనేటువంటి ఒక స్ఫూర్తి ఆయన కనిపిస్తుంది, ఆయనలో కనిపిస్తుంది. అది మనం ఏదో డబ్బులు సంపాదించుకుంటాం, మేడలు మిద్దెలు కట్టుకుంటాం, కార్డు కొనుక్కుంటాం, ఎంజాయ్ చేస్తాం. పక్కవాడికి కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి పేదలకి ఏ రకంగా చేయూత ఇవ్వాలనేటువంటి ఒక P4 కార్యక్రమం ఏదైతే తీసుకున్నాడో అది చాలా స్ఫూర్తిదాయకం. అది అంటే మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మీరు చూశారు కదా, దాదాపు 600 కోట్ల రూపాయలు చెక్కులు పోటీపడి ఇచ్చారు ప్రజలు. అక్కడ ఉండేటువంటి పేదలకి, మధ్యతరగతి వాళ్ళు నష్టపోయారు, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి. ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకం ఎలాంటిదంటే రైతులు 34,000 ఎకరాలు 7 సంవత్సరాలు ఆయన ఇచ్చి, ఆయన అడిగాడు, వాళ్ళు ఇచ్చేశారు. ప్రపంచంలో 34,000 ఎకరాలు సేకరించినటువంటి నాయకుడు ఎక్కడా లేదు. 1 ఎకరం సేకరించడానికే చాలా కష్టపడి కోర్టుకు వెళ్ళిపోతూ ఉంటారు మేము అని చెప్పేసి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఆయన చేస్తున్నటువంటి కృషి యువతకి, రైట్, ముఖ్యంగా రానున్న మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మనం బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. నిజంగా అంటే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. అంటే ఆయన పొలిటికల్ జర్నీ మొత్తం చూసినా, అలాగే ఆయన వ్యక్తిగత జీవితం చూసినా సింపుల్గా ఉంటారు బాలకోటే గారు. మనిషి భేషజాలికి పోయే రకం కాదు ఆయన అసలు. వాసుదేవ్ గారు నమస్తే. డిబేట్లో ఉన్న ముఖ్య మిత్రులందరూ కూడా నమస్కారాలు. యువకుడు, ఉత్సాహవంతుడు,